వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం బస్సులో ఎల్కతుర్తి రజోత్సవ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు బీఆర్ఎస్ నిద్రపోదని, రాబోయే రోజుల్లో కాబోయే సీఎం మరోసారి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడిగా కొమరయ్య, రాయిశెట్టి తిరుపతి, సోతుకు రవీందర్, వెంకటస్వామి, నరసయ్య, ఆనంద్, తిరుపతి, భిక్షపతి, మొగలయ్య, కనకయ్య, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, సతీష్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, సతీష్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, సతీష్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సతీష్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం. ఓకేనా, రైట్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ మనకు తెలంగాణ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలకు ఆయన రైతులకు మేలు చేసిండు కాబట్టి ముసలోళ్లకు, వృద్ధులకు మరియు వితంతులకు కూడా, రైతులకు కూడా రైతు బంధు అన్ని రకాల సేవలు చేసిండు. 10 సంవత్సరాల రాజ్యం ఏలిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అనేది మోసపూరిత హామీలు ఇచ్చి అనవసరమైన మాటలు చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ మోసం చేసి వాళ్ళు గద్దెకెక్కి 2 సంవత్సరాలు దాట వస్తుంది. ఇప్పటి కూడా రైతులకు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, మరియు వితంతులకు కానీ, వికలాంగులకు కానీ ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు. ఇంకా జనం కోరుకున్నది ఏంటంటే మళ్ళా కేసీఆర్ గారే తప్పకుండా రావాలి, జనం లోపల నిలబడాలి, ఆయన గద్దెకెక్కాలని అందరి లోపల ఉన్నది. ఈ దొంగ పాలన, కాంగ్రెస్ పాలన వద్దనే ఆలోచన కొద్దీ అందరూ ఆలోచన ప్రకారం నడుస్తున్నారు. కాబట్టి తెలంగాణ, బంగారు తెలంగాణ మనకు వచ్చింది, మన చేతుల విన్నే పోగొట్టుకున్నాం అనే ఆలోచన కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచనతోటి ఇవాళ ఎల్కతుర్తి సభకు విజయవంతం కావాలని అన్ని గ్రామాలు, అన్ని జిల్లాల నుంచి తరలి రావడం జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు 25వ వార్షిక సిల్వర్ జూబ్లీ ఉన్నందున ఎలకతుర్తికి వేలాదిగా తరలి వెళ్తున్నాము. వెంకటేశ్వర గ్రామం నుంచి కూడా మా టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా వెళ్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఏది కూడా చేసిర్రు, 5-6 గ్యారంటీలు ఇచ్చారు, దానిలో ఒక్కడు కూడా అమలు చేయలేదు. వాటిగా ధీటుగా మేము ఎలకతుర్తికి భారీగా సభకు వెళ్తున్నాము. వాటిని ఎండగట్టాలి. ఈ కాంగ్రెస్ని గద్దెదించడం ఒకటే ఉన్నది, గెలిపించుకుంటాం మేము. జై తెలంగాణ. రైట్. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.